అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. చాలు ప్రియులారా, చాలామంది క్రైస్తవ జీవితాల్లో ఈవెన్ దైవ సేవకులు సహా తమ భక్తి జీవితాన్ని, పరిశుద్ధ జీవిత సాధనను, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అని ఒక స్ట్రాంగ్ ఎలిగేషన్ దేవుడు చేస్తున్నాడు. క్రైస్తవ్యం మీద, దేవుని ప్రజల మీద, దేవుని సేవకుల మీద దేవుడు నేరస్థాపన చేస్తున్నాడు. రేయింబవులు మన మీద దుష్టుడు నేరస్థాపన చేస్తుంటాడు. దేవుడు మనకు ఉత్తరవాదిగా ఉండి మన పక్షంగా వాదించి వాణ్ణి బంధించి మనల్ని కాపాడుతున్నారు. సో అపవాది రేయింబవులు ఎన్ని నిందలు ఎన్ని చేసినా ప్రభువే మన తరపున ఒక ప్లీడర్గా ఉండి మనల్ని కాపాడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రభువే మన మీద నేరారోపణ చేస్తే, నేరస్థాపన చేస్తే మన పక్షంగా ఎవరు వాదిస్తారు? It's one of the very serious allegation by God to his own church. తన సంఘాన్నే ప్రభు అంటున్నారు, మీరు పాపమును ఎదిరించేటప్పుడు రక్తము కారునంతగా దానిని ఇంకను ఎదిరించలేదు అన్నాడు. మనం పాపం చేయకూడదని స్పృహ ఉంది, పాపం నుంచి బయటపడాలి అనే ఆలోచన ఉంది. అమ్మో పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, తీర్పులోకి వెళ్ళాల్సి వస్తుంది అని ఒక అవగాహన ఉంది. కానీ ఆ పాపాన్ని జయించడానికి కానీ, అందులోంచి బయటపడడానికి కానీ ఎలాంటి తీవ్రమైన కృషి చేయట్లేదు. ఒక వ్యక్తి కేవలం ఆశపడితే ఓ టాప్ ర్యాంకర్గా ఉండగలుగుతాడా? కేవలం ఆశపడితే ఒక ఐఏఎస్ ఆఫీసర్గానో ఐపీఎస్ ఆఫీసర్గానో మారగలుగుతాడా? నేను కూడా భక్తి చేయాలనుకున్నాను, నాకు కూడా దేవుడు అంటే ఇష్టం, నాకు కూడా పరిశుద్ధత కావాలి, నేను కూడా పరలోకి వెళ్ళాలని ఒక అభిలాష నీలో ఉంటే ఏం ప్రయోజనం? నీ చేతిలో వాటర్ బాటిల్ పెట్టుకుని నీళ్లు తాగితే దప్పికి తీరుద్దని అవగాహన కలిగి ఉంటే దప్పికి తీరదు కదా. నువ్వు నివసిస్తున్న ఇంటి చుట్టుపక్కల మంచినీరు లేవనుకో, ఉప్పు నీరే ఉందనుకో, అసలు త్రాగలేకపోతున్నావు అనుకో, మంచినీరు లేదు కాబట్టి చచ్చిపోతావా? కొంచెం దూరమైన పోయి తెచ్చుకుంటావు కదా, దానికోసం కాస్త వెల చెల్లిస్తావు కదా. పిల్లల చదువుల కోసం ఎంత కష్టపడతారు, ఎంత ఖర్చు పెడతారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తే 30 సంవత్సరాల ఉద్యోగ జీవితం ఉంటుంది. ఆ 30 సంవత్సరాల ఉద్యోగ జీవితం కోసం ఓ 15-17 సంవత్సరాలు నమ్మకంగా యథార్థంగా చదువుతారు, చదివిస్తారు. మరి యుగ యుగాలు ఉండాల్సినటువంటి దాని కొరకు మహోన్నతని విద్య వద్దా? మహాజ్ఞానము కలిగి తన రాసిన సామెతలు బైబిల్లో కూడా అనుమతించబడే స్థాయికి వచ్చిన వ్యక్తి, అయ్యో నేను పశుప్రాయుడును, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం నాకు లేకపోయిందని బాధపడ్డాడు. దైవిక జ్ఞానం కోసం, పారమార్థిక విలువల కోసం మనం పెడుతున్న ఎఫర్ట్ ఎంత? ఇష్టం లేదంటే ఇష్టం ఉంది, దేవుడు అంటే ఇష్టం, భక్తి అంటే ఇష్టం, ప్రార్థన అంటే ఇష్టం, పరలోకం అంటే ఇంకా ఇష్టం. 1000 ఏండ్ల పరిపాలనలో యేసుతో పాటు పరిపాలించాలని, పరిపాలన రావడం అనేది ఈజీయా? వెరీ సింపుల్ లాజిక్ ఏంటి? మహోన్నతిని పరిశుద్ధుని రాజ్యాధికారమును చేయుదురు.
ప్రభుతో పాటు రాజ్యాధికారంలో ఉండాలంటే పరిశుద్ధత ఒకటే మార్గం అని తేటగా బైబిల్ చెప్తుంది. ఇందులో ఏ పాయింట్ మీద సీరియస్గా వర్క్ చేసావు నువ్వు? ఒక చిన్న మాట మూడు వారాలు 4 వారాలు చెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటేనే మనకు సీరియస్నెస్ ఎంత ఉందో తెలుస్తుంది కదా. అంటే ఆదివారం వచ్చేప్పుడు చర్చికి వెళ్ళి ఒక అలవాటు అయిపోయిందా? వెళ్తే ఆశీర్వాదం నాకు ఆశ, ఏదో క్రైస్తవులు వెళ్ళకపోతే ఎలాగా నాకు ఆచారమా? దేవుణ్ణి ఆరాధించాలన్న తాపత్రయం ఉందా? రోజు రోజుకి రాకడికి సిద్ధపడాలన్న తపన ఉందా? పరిశుద్ధతను సంపూర్ణ చేసుకోవాలనే తాపత్రయం ఉందా? అలా ఏం లేకపోతే కనుక మీ టైం వేస్టే, మా టైం వేస్టే. నేరుగా దేవుడు మాట్లాడుతున్నమాట, మీరు పాపాన్ని ఎదిరించేటప్పుడు రక్తము కారునంతగా దాన్ని ఎదిరించట్లేదు. చచ్చి పాపం ఏంటి బాబు ఇలా వెళ్ళిపోతున్నాను, ఈ దరిద్రం నాకు ఉండకూడదు, ఈ శోధన నాకు ఉండకూడదు, ఈ అలవాటు నాకు ఉండకూడదు, ఈ బలహీనత నాకు ఉండకూడదని ఆ క్షణానికి బాధపడటమే తప్ప దీన్ని ఎలాగైనా ఓడించాలి, జయించాలి, ఇక నాలో ఇది ఉండకూడదు అని ఒక తీవ్రత, తాపత్రయము, పోరాటము లేదు. దాని కొరకు అక్కడ వాడిన పదము రక్తము కారునంతగా అనండి అన్నమాట. రక్తము కారునంతగా హక్కుల కోసం పోరాడమన్నాడా? రిజర్వేషన్ల కోసం ఏడవమన్నాడా? పాపమును జయించే విషయంలో రక్తము కారే అంత ప్రయాసపడమన్నాడా? రక్తము కారే అంత పోరాడమన్నాడా? పాపం మీద జయం సంపాదించే విషయంలో ప్రార్థనలో కూర్చుంటే రక్తము చిందించాలి తప్ప విడిచిపెట్టకూడదు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు చేసిన ప్రార్థన మత్తయి సువార్తలో ఏమని రాశారు? 26:37 వచనాల్లో, నా ప్రాణము నాలో మరణమగునంతగా దుఃఖపడుచున్నది అని. ఆయన ఏడ్చుటకును దుఃఖాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. ఆయన ప్రార్థన స్టార్టింగే అది. ఆయన పాపం చేసి కాదుగా ఏడుపు, నా పాపాన్ని మీద వేసుకొని. ఆయన పాపం చేయలేదు, కానీ పాపం ఆయన మీద ఉంది. చేసిన పాపం కాదు, తను తీసుకున్న పాపం. నేను హత్య చేయలేదు, కానీ హంతకుని సేవ్ చేయడానికి ఆ కత్తి నేను పట్టుకున్నాను. Then everybody looking at me as a criminal fellow, as a murderer. నా చేతిలో రక్తం అంటింది, ఇప్పుడు కత్తి నా చేతిలో ఉంది, కానీ నేను చేసింది కాదు. అందుకని కొరింథీ పత్రికలో పౌలు యేసయ్య గురించి అంటాడు, పాపమెరుగని ఆయన మన కోసము పాపమాయెను. పాపం చేయలేదు, పాపం అయ్యాడు. ఒక హంతకుడి యొక్క డ్రెస్ మనం వేసుకొని, రక్తం మన మీద వేసుకొని, ఆ కత్తి మనం పట్టుకొని అతని బలు 14 ఏళ్ళ జైలు శిక్ష చేస్తే మరి ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారు? ఎందరి పాపాల మీద తీసుకున్నాడు? అందుకని భూమి మీద ఏ శిక్షతో సరిపెట్టకుండా పాతాళంలోకి వెళ్ళి మరణ వేదనలు భరించి సదాకాలమునకు సరిపడా ఒక్కసారి శిక్షను అనుభవించి పూర్తి చేసి ఇక మనకు శిక్షణ లేకుండా చేసి బయటకు వచ్చాడు. ఇంత కష్టంతో ప్రభు మనకిచ్చిన రక్షణ ఒక్క ఆశ వల్ల, ఒక్క బలహీనత వల్ల, ఒక్క కోరిక వల్ల, ఒక్క చూపు వల్ల, ఒక్క మాట వల్ల పోతుంటే, ఇంత చిన్న పొరపాటుకి ఇంత పెద్ద నష్టం జరుగుతున్నప్పుడు ఆ పొరపాటుని జయించడానికి, దాన్ని ఓడించడానికి, అందులోంచి బయటపడటానికి అసలు ఏం కసరత్తు ఉండదా? ఏం కష్టపడొద్దా? ముప్పై సంవత్సరాల ఉద్యోగ జీవితపు కష్టాన్ని దాచుకొని రెక్కల ముక్కలు చూసుకు ఇల్లు కట్టుకున్నావు. ఎక్కడో స్లాబ్ చిన్నది లీక్ అవుతుంది, సీపేజ్ వస్తుంది, వాటర్ వస్తుంది. ఓన్లీ ఇంత ఇల్లు అది ఒకటే కదా అని ఎవడన్నా తెస్తాడా? దానికి ఎట్లాగట్లా దానికి ఒక స్కిల్డ్ వర్కర్ని తెచ్చి ఆ ప్రాబ్లం రెక్టిఫై ప్రయాసపడతారా?
మన ఆధ్యాత్మిక విశ్వాస ఓడ మునిగిపోతున్న పరిస్థితుల్లో దాన్ని తేలజేయడానికి, అందులోంచి బయటపడటానికి, తీరానికి చేరడానికి ఏం చేయమో మనం? ఓరి బాబు, మీకోసం నేను రక్తం కార్చాను, చచ్చిపోయి ఎన్ని బాధలు పడ్డాను, మీకు సీరియస్నెస్ లేదు ఏంటారు బాబు అన్నాడు ఆయన. హైదరాబాద్లో యువతరంలో ఉన్న బాగా 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 నోట్లో నానే ఒక పదం, లైట్ తీసుకో. ఎంత ఘోర పాపం, ఎంత భయంకరమైన విషయమే సరే లైట్ తీసుకోవా పానివా. అమెరికా దేశస్తులు ఘోరమైన పాపాలు కూడా బాగా లైట్ తీసుకుంటున్న దశలో చార్లీ క్రిక్ దానికి వ్యతిరేకంగా లేచాడు. కొన్ని వందల డిబేట్స్లో అబార్షన్స్ మహాపాపం అని చెప్పాడు. ఎల్జిబిటి సంస్కృతి వ్యతిరేకంగా మాట్లాడాడు. స్త్రీలను పురుషులు వివాహం చేసుకోవడం ఘోర పాపం అని చెప్పాడు. విచ్ హాస్ బికమ్ వెరీ కామన్ ఇన్ దట్ స్టేట్. ఏ దేశంలో అయితే ఈ విశృంఖలత్వం సర్వసాధారణమైపోయిందో తప్పది, అది మహాపాపం, దేవుని చిత్తానికి వ్యతిరేకం, బైబిల్ ఒప్పుకోదు, క్రిస్టియానిటీకి అది బద్ధ విరుద్ధం. కొన్ని వేల మంది శత్రువులు అయిపోయారు ఆయనకి. పబ్లిక్ డిబేట్స్లో ఆయనతో వాదించిన వారు కొన్ని వేల మంది, నువ్వు మా స్వేచ్ఛ కొట్టు తగులుతున్నావు, మా పర్సనల్ లైఫ్స్కి జొక్కపడుతున్నావు, నీ వల్ల మాకు మనశ్శాంతి లేకుండా పోతుంది, నువ్వు మమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ డీమన్ పొసెస్డ్ క్యాండిడేట్ లాగా ఊగిపోయినటువంటి హిస్టీరియాగా గొడవలు పెట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. ఫైనల్లీ దే కిల్డ్ హిమ్. ఈ సమాజాన్ని చీలికి తెస్తున్నావు, మేము అందరం బాగా ఫోన్లు ఎంజాయ్ చేస్తాను, నువ్వు నాట్యం చేస్తున్నావు, మమ్మల్ని ఒక సంతోషం లేకుండా చేస్తున్నావు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. అబార్షన్ అనేది నా ఇష్టం, నా హక్కు, అది నా అధికారం, అది నా బిడ్డను, నా జీవితం, నువ్వెవడో మాట్లాడడానికి అని కలబడిపోయారు. సింపుల్గా తగ్గొట్టాడు. నీ గర్భములో ఉన్న పిన్న 1 రోజైనా 2 రోజులైనా, మనిషా జంతువా? మనిషే. వెన్ యూ అగ్రీ దట్స్ హ్యూమన్, ఇట్ హ్యాస్ హ్యూమన్ రైట్స్. అంతే, ఒక్క దెబ్బతో. అది మనిషి అయితే మానవ హక్కులు ఉంటాయి, నువ్వు నోరు మూసుకూర్చోమన్నాడు అంతే. వేల డిబేట్లు. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఓకే, గాడ్ ఈస్ నాట్ ఎ సీరియస్ గాడ్, గాడ్ ఈస్ సో లవ్డ్. ఇది తల్లిదండ్రులు ప్రేమ గలవారు అంటే అర్థం ఏంటి? కొడుకులు చెలరైపోమనా? ఏం పనికి మళ్ళీ వ్యాఖ్యానాలు. ఇట్స్ ఆల్ రైట్ అంటే వాట్ ఈస్ ఆల్ రైట్? దట్స్ ఆల్ సిన్, దట్స్ ఆల్ రాంగ్. ఎవడిష్టానికి అక్కడ చెలరైపోవడానికి ఏమిటది? అడిగిన మృగాలు కూడా పద్ధతి క్రమం వేడిసిందే. ఈ రోజున క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, నీ మీద, నా మీద దేవుడు చేసిన ఎలిగేషన్ ఏంటంటే, మీకు ఆశయాలి, ఖచ్చితంగా ఆ మార్గాలకి పద్ధతులకు అడ్డుపడాలి. క్రైస్తవుల పిల్లల యొక్క వాల్యూస్ ఏంటి? దైవజనుల పిల్లల వాల్యూస్ ఏంటి? నీ పిల్లలు తమను శాపగ్రస్తులుగా మార్చుకుంటుంటే, ప్రేమ దోమ రోడ్ల మీద తిరుగుతుంటే, ప్రేమల పేరు మీద దేవుణ్ణి మర్చిపోయి, పరిశుద్ధతను కోల్పోయి, శరీర సంబంధులుగా, లోక సంబంధులుగా బతుకుతూ ఉంటే, ఓ ప్రత్యేకత ప్రతిష్ట లేకుండా శరీరమును మాలిన్యమునకు అప్పగించుకుంటూ ఉంటే, దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును కనుక పాపము చేయచాలనని వాక్యం చెబుతుంటే, దేవుని బీజము కలిగిన వాడిగా కాపాడుకోకుండా క్షయమైన పాపము బీజం కలిగిన వాడిగా పాపములో పడిపోయి లోకాన్ని చురుకుంటూ ఉంటే, తండ్రిగా తల్లిగా అడ్డుకోవద్దా నువ్వు? ఏ కొంపకి శాపం తెలుసా? పిల్లలు అన్నాక యవన కాలంలో తిన్న పొరపాట్లు చేయొచ్చు, తప్పునడుగు వేయచ్చు, బలహీన పడవచ్చు. అది ఎంత సహజమో ఆ పద్ధతులకు అడ్డుపడాల్సిన తల్లిదండ్రులు కూడా అంతే సహజంగా ఉండాలి. ఒక తండ్రి నాతో చెప్పాడు, ఈ యవన కాలంలో సహజం అండి, సిగ్గుమాల స్టేట్మెంట్ అది. యవన కాలంలో వాళ్ళ బలహీన పట్టడం సహజం అన్నది అంత నిజమో, నువ్వు కంట్రోల్ చేస్తూ సరి చేస్తూ రావాలనేది కూడా సహజం.
పిల్లగాలు తప్పు చేస్తుంటే, దారి తప్పుతుంటే కంట్రోల్ చేయటం సహజం కాదా? అది అసహజమా, విపరీతమా, అసాధారణమా? స్కూల్కి వెళ్ళకపోతే తన్ని పంపించే తల్లిదండ్రులు, పాఠాలు అప్పచెప్పకపోతే తోలు తీసే తల్లిదండ్రులు, ప్రార్థన చేయకపోతే ఏమనరు, బైబిల్ చదవకపోతే ఏమనరు. ఎవడ కొంపకి శాప, ఎవరి నెత్తిన దరిద్రమో తెలుసా? తమ పిల్లలు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొని చున్నారన్న సంగతి ఎరిగియు అడ్డుపడకపోతే, పేరెంట్స్ అడ్డుపడాలి, నిలబడాలి, తప్పు ఇలా చేయకూడదని చెప్పాలి. సమాజంలో ఘోరమైన పాపాలు జరుగుతున్నాయి, విషాదమైన చర్యలు జరుగుతున్నాయి. నేను ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్న మాట ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, కొన్ని వేల సార్లు చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను. దేవుడు దేశము, రంగు, కులము, మతము, ఏ భేదమును దేవుడు చేయలేదు. ఈ భేదాలన్నీ మనుషులు చేసినాయే. రంగును బట్టో, కులాన్ని బట్టో, రకరకాల పద్ధతులు. ఆయన చేసిన ఒకే ఒక్క భేదం స్త్రీ పురుషులు. ఈ లేని భేదాలేమో మేము పలానాను దరిద్రమంతా పూసుకుంటారా? కులాన్ని బట్టా, మతాన్ని బట్టా, రాజకీయ పార్టీని బట్టా, రంగును బట్టా, చదువును బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టా మేము పై స్థాయి, వాళ్ళు దిగు వస్తాయి. ఏ భేదాలు లేవు, అవన్నీ మనుషులు పెట్టిన భేదాలు. దేవుడు పెట్టిన భేదం ఒకటే, ఆడ మగ. ఆడోళ్ళు ఆడోళ్ళలాగా, మొగోళ్ళలాగా ఏడవాలి. నా భాష కట్టిగా ఉంటే భరించండి ఈ పూటకి. ఇక్కడేమో భేదం జరిపేసి ఆడపిల్లలు మగపిల్లలు కలిపి సహజీవనమై ఏం బరి తెగింపురా? లోకస్తులు ఎలా ఉంటారు నాకు సంబంధం లేదు, మాట్లాడే హక్కు అవసరం నాకు లేదు. కానీ సంగమునకు తీర్పు తీర్చాల్సిన అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కొంత క్రైస్తవుడు. అసలు వాళ్ళతో సహవాసమే చేయకండి రా అంటుంటే, లిమిట్గా బతకండి రా అంటుంటే, సహజీవనం కాడికి వచ్చావంటే నిన్ను తోలుది చెండగట్టాలు పట్టుకొని మళ్ళీ ఏం ధైర్యం నీకు? కడుపు రగిలిపోయి చెప్తున్నాను పిల్లలారా, జాగ్రత్తగా వినండి ఈ మాటలు. నీకు ఆ బరితెగింపు లేదు, కరెక్టే, నువ్వు మంచి దాన్ని విమంచోడివి. అలాంటి బరితెగింపు నోడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? వాడు మన ఇకిలుచుకొని చెప్తాడు, మా ఫ్రెండ్స్ అందరూ తాగుతారండి బాబు భయంకరంగా. మా తాగివాడు నీకు ఎట్ట ఫ్రెండ్ అయ్యాడు రా? నేను తాగనండి, బిర్యానీ వచ్చాను, సిగ్గు లేకపోతే సరి. పెంట దెబ్బ మీద బిస్కెట్ ఏరుకుంటావా నువ్వు? చిచ్చే, నేను పెంట ముట్టుకోలేదన్న, బిస్కెట్ తెచ్చాను, సిగ్గు లేకపోతే సరి. ఏం మాట్లాడుతున్నావు? రోషన్ తక్కువ బతుకో, క్వాలిటీ లేని బతుకో. చిచ్చే, పాపాన్ని ఎదిరించే రోషం ఎట్లా ఉన్నదో తెలుసా? అవసరమైతే రక్తమును చిందించాలి, కానీ కాంప్రమైజ్ అవ్వకూడదు. మళ్ళీ బతుకని ఊరక బతికేడు ఎందుకండి? భూమి మీద రక్తం పెట్టి కొనుక్కున్నాడు, తన ఆత్మనిచ్చాడు మనకి, తన స్వరూపం పోలికిచ్చాడు, మన కోసం పరలోకం సిద్ధపరుస్తున్నాడు. రేపు పొద్దున్న రాబోతున్నాడు మళ్ళీ మన కోసం. ఏకంగా పెళ్లి చేసుకుంటున్నాడు, ప్రధాన వస్తువులు ఇచ్చి వెళ్ళిపోయాడు. ప్రధానం అయిపోయి ఆల్రెడీ ప్రధాన వస్తువులు తీసుకొని అన్ని ఒప్పందాలు పడి ఆయన వెళ్ళేకి పనికి మళ్ళీ దారి తప్పిన పని చేస్తే ఎంత సిగ్గుబాలు వ్యభిచార జీవితం అయిపోతుంది. ప్రధానం అయిపోయిన పిల్ల పెళ్లికి టైం ఉంది కదా, ఈలోపు ఇంకొకరితో సరదాలు చట్టపడలు చెప్తే దాన్ని వ్యభిచారోపతి ఏమంటారు, జారత్వోపతి ఏమంటారు. యేసుతో ప్రధానం చేయబడ్డ మనకి లోక స్నేహం విరుద్ధం. కుర్రాలు కదండి, చదువుకునే పిల్లలు కదండి, అయితే సంతోషంగా ఉండు, మంచి సరదాగా నవ్వుతూ ఉండు, ఆటలాడుకో, వేషాలేకు. ఏం పనికి మళ్ళీ మాటలు మాట్లాడతాడు ఒక్కొక్కడు. నా ఇష్టం ఏంట్రా నీ ఇష్టం? తోలు తీసే తల్లిదండ్రులు ఉండొద్దు. ఆడు పుట్టిందాడు ఇష్టమా, ఆడు కుటుంబం వాడు ఇష్టమా, రంగు, ఎత్తు, ముఖం, ఆయుష్ ఏమి ఇష్టమాడిది? అడ్డగోలుగా వాగటం అంటే ఇష్టమైందా? కన్నవారి కడుపు కథ ముగిల్చడం ఇష్టమైందా? నిన్ను కన్నందుకు వాళ్ళు చచ్చిపోయేదాకా నీ గురించి ఏడుతూ నీకు ఇష్టమైందా? పిల్లలకి విరోధులు ఎవరు తెలుసా? బయట వాళ్ళు కాదండి, బెత్తము వాడని తల్లిదండ్రులు.
ఒకటి చెప్తున్నాడు పద్దాక, ఎంత శత్రువు పనిలో అన్న విరోధి ఎలా చెలరైపోతాడు. నువ్వే కదా విరోధివి. ఆడెవడి మీద పడి ఎడుతున్నావు ఎందుకు? బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి అని వాక్యంలో ఉంది. నువ్వే విరోధిగా బతుకుతూ మళ్ళీ ఎవడో విరోధి అని చెప్తే పిల్లల విషయంలో ఇంత సీరియస్నెస్ ఎందుకు లేదు అంటే, నా ఆరోపణ తల్లిదండ్రుల మీద, బహుశా మీ వ్యక్తిగత పరిశుద్ధత మీద కూడా మీకు అంత సీరియస్నెస్ లేదన్నమాట. నీదా క్వాలిటీ అయితే అట్టుంటుంది రోషం. నేను కూడా ఈ వయసు దాటి వచ్చానుగా, నేను కూడా చదువుకొని ఇంట చేయలేదే, నేను దారి తప్పలేదు, పనికి మళ్ళీ పనులు చేయలేదే అన్న కసి నీకు ఉంటుంది. మందా బాబత అయితే చాలా ఈజీగా వయసులో సహజంలేండి, అది ముసి నవ్వులు ఉండి సిగ్గు తప్పిన మాటలు. అసలు నవ్వెట్టవుతుందా పనికి మళ్ళీ ఎవరి గురించి మాట్లాడేటప్పుడు? నీకు బాధ రావాలి, కోపం రావాలి, చేతకాయలు అడిగితే ఏడుపన రావాలి, కానీ నవ్వెట్టొచ్చింది నీకు? అసలు ఆ చెత్త గురించి మాట్లాడేటప్పుడు నవ్వుతున్నావంటే నీ క్వాలిటీ ఎక్కడ తెలిసిపోట్లా? చే ఏమంటుంది వాక్యం? పాపంతో పోరాడుతున్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు కానీ రక్తము కార్చున్నంతగా దాన్ని మీరు ఎదురు లైట్ తీసుకుంటే పెద్ద విశేషమేం కాదు. పిల్లలు కదండి, తన ఇంటి మీదకి నిత్యమైన శాపం వచ్చేస్తుంది. ఇర్మియా గ్రంథంలో మాట్లాడతాడు, మీరు ద్రాక్షారసము పానము చెయ్యకూడదని రేఖాయిబీలు తమ పిల్లలకు ఆజ్ఞాపించగా నేటి వరకు వరట్లే ఉన్నారు. అది కానీ 18 అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ, అబ్రాహాము నా స్నేహితుడు అని గుర్తుంది కదా, అక్కడ ఏమన్నాడు? నేను చెయ్యబోనుది నీకు చెప్పకుండా ఉంటానా నానా అన్నాడు. ఆ కింద అన్నమాట ₹1,00,00,000. ఏంటది? నేను అబ్రాహాం ఎరుగుతాను. అబ్రాహాం అన్న పేరు చెప్తే నాకు తెలిసిపోద్ది, అంత పరిచయం మనకి అని. నేను ఆజ్ఞాపించిన మార్గములను తన పిల్లలకు ఆజ్ఞాపించున్నట్లుగా నేను అతన్ని ఎరుగుదును. అంటే నేను ఏదన్నా ఒక క్రమం చెప్తే, మాట చెప్తే ముత్తింట్లో పోగేసి దేవుడు ఇలా మాట్లాడు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్తాడంట. నేనేదన్నా నా దగ్గర నుంచి ఒక డైరెక్షన్ వస్తే ఇంట్లో వాళ్ళందరూ కూర్చోబెట్టి దేవుడు ఎట్లా మాట్లాడాడు, మనం ఇలా చేయాలి, ఇలా చేయకూడదని ఖండితంగా ఆజ్ఞాపిస్తాడంట. పేరెంట్స్ మీద, తల్లిదండ్రుల మీద యేసుప్రభు ఆ స్టేట్మెంట్ చెప్పగలడా? బుద్ధి లేని మతిమాలిన ప్రేమలు ఉంటే కొంతమందికి. కొంతమంది ఆడపిల్లలేమో అపరిమితంగా అణిచివేసి మగపిల్లలేమో గాలి వదిలేస్తారు. ఇంకొంతమందికి సరిగ్గా రివర్స్, మగపిల్లలేమో రాచి రంపాన్ని పెట్టి ఆడపిల్ల పాప కదండి, ఇంకా ఆ పిల్ల ఏం చేసినా బంగారు కొండ కాదు, అవతల మొత్తం పాపపు కొండ అయిపోయింది. కంపులో తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు. గద్దించి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఉపాధ్యాయులకి మళ్ళీ రివర్స్, మా డాడీ చెప్తే మా డాడీ చేత పెద్ద గోండా, మరి ఇటు నువ్వేం భరోసా ఇచ్చి పంపావు పిల్లలకి? వాళ్ళు బ్రతుకు నాశనం, వాళ్ళ వాళ్ళు ఇంకొకరికి నాశనం, కన్న వాళ్ళకి సంతోషం ఉండదు, తోబుట్టులకు ఉపకారం ఉండదు, సమాజానికి దరిద్రం. ఎందుకు ఇదంతా? దేవుని ఆజ్ఞలను వాళ్ళకి పట్టించుకో, చెప్పవు. ఏ బిడ్డ, మనం దేవుని బిడ్డలు ఇలా చేయకూడదు, మనం ఇలా ఉండకూడదు. మనం ఖండించే వయసులో ఖండించకపోతే, సరిదిద్దే వయసులో సరిదిద్దకపోతే, ఆ తర్వాత ఖండించడానికి నీకు వాయిస్ లేకుండా పోద్ది. వాళ్ళదే రాజ్యం. ఇక మరీ పర్సనల్గా పోతున్నాను ఫీల్ అవ్వబాకండి, చాలా అవసరం. చాలామంది మనకు తల్లి చెప్పింది, గట్టిగా కోపడితే మా అన్నం తింటలేదండి అలుగుతున్నారంటే, ఆడన్న అలగటం ఏంటి? పిచ్చేసలైతే అన్నం పెట్టనని చెప్పే కాపాసి నీ దగ్గర ఉండాలి. కానీ కోపడితే నాకు అన్నం వద్దని అలుగుతున్నాడండి, బయటికి వెళ్ళి పాప ఆడు తినకపోతే నా పేన పచ్చ, నీ పిచ్చి ప్రవట తగలబడింది, నాశనం అయిపోతుంది.
నేను అన్నం తిన్నాను, ఆడి బెదిరించేదాకా ఏం చేసావు? నీకు అది పిచ్చేసా లేతే ఫ్యామిలీ ప్లేట్కి వచ్చి మోకరించకపోతే నీకు తినలేదని చెప్పాలా? అది కెపాసిటీ. నేను హాస్టల్ వాడిని ఓరక టైం చూసుకుని అన్నం పెట్టడానికి. పిల్లల మీద హక్కు లేదా? కంట్రోల్ లేదా? ఏమన్నా పీజీ హాస్టల్ నడుపుతున్నావా? అని అడితే నాకెందుకు టైం ప్రకి ముద్ద పెడతానని. వదిలేయకండి, పిల్లల్ని గాలికి వదిలేయకండి. అరే, నాతో పాటు తినాలంటే నాతో పాటు మోకరించాలి, లేకపోతే కుదరదని చెప్పు. ఏమో పాపిష్టి పనులు చెప్పావా? నీ వంతు నువ్వు వెళ్ళి 50,000 సంపాదితే అన్నం పెట్టిన అంటున్నావా? వాళ్ళ కోసమే కష్టపడింది, వాళ్ళ కోసమే ఇదంతా చేసేది. నాతో పాటు మోకరిస్తేనే నాతో పాటు భోజనం, నాతో పాటు చర్చకు వస్తేనే నాతో పాటు కొంపలో, లేకపోతే నీ సావు నువ్వు సావని కెపాసిటీ. అబ్బే, ముందు మనమే భయపడిపోతుంటే. తన ఇంటి వారిని బాగుగా ఏలుబడి చేయకపోతే, అంటే పరిపాలించాలి, ఏలుబడి చేయాలి, డిసైడ్ చేయాలి, శాసించాలి. అప్పుడు ఊరి మీదకి చెప్పాలా. ఇది చేస్తే అమ్మ ఒప్పుకోదు, నాన్న ఒప్పుకోడు, దేవుడు క్షమించడు, ఇది తప్పు, ఇలా చేయకూడదు అనే దైవ భీతి, పాప భీతి ప్రజల్లో, పిల్లల్లో పెంచుద్దాం మనం. పాపాన్ని సీరియస్గా తీసుకోవాలి. సైలెంట్గా ఉండిపోతావు మీరు. ఓ దైవజనుడు ఏం పాట రాశాడు గుర్తుందా మీకు? సులభముగా నెంచకు పాపమును, విలువగు రుధిరము చిందెను తెలుసా అన్నాడు. పాపాన్ని సింపుల్గా మాడతావేంటి? మనిషి అన్నకి ఏదో ఉంటుందని. అసలు దానికోసం చచ్చిపోయింది కదా, దానికోసం రక్తం కార్చింది కదా, పర్పసే అది కదా. అసలు పోరాడుతున్నారా? పోరాటం ఉందా? వీళ్ళంటే పోరాడుతున్నారంట కానీ రక్తం కారేంత పోరాటలేదంట. అసలు పోరాటం స్టార్ట్ అయిందా? నేను దీన్ని జయించాలా, నేను ఇందులోంచి బయటపడాలా, నాదే పై చేయి కానీ నేను ఓడిపోవటానికి వీల్లేదు. రోమపత్రిక 8వ అధ్యాయం ఏం చెప్తుంది? ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లు మనం బ్రతుకుతున్నాం. కానీ ఒకవేళ ఆత్మ బలహీనపడి శరీర కార్యాలు చేస్తే మనము చావవలసిన వారమయ్యుందుము. ఇంక మధ్యలో ఇంకో పాయింట్ ఏం లేదు. శరీర సంబంధంగా ఉంటే చచ్చిపోవటమే, ఆత్మ సంబంధంగా ఉంటే మహిమలోకి రావటమే. ఇంక మధ్య మార్గం ఏం లేదు. మీకు తెల్ల కాగితం ఇచ్చి పెన్నిస్తే ఇప్పుడు ఏమి రాయగలరు మీరు? మీరు దేంతో పోరాడుతున్నారు చెప్పండి, ఎన్ని రాయగలరు మీరు? అత్తగారితో, మామగారితో, కోడలతో, ఇరుగు పూర్వలతో, వ్యతిరేకులతో, విరోధులతో, బోల్డిస్టు ఇక్కడ చాట్ అవ్వాలి. తను అసలు పాపం చేయకపోయినా, పాపం ఎరుగకపోయినా, పాప స్వభావమే లేకపోయినా, నీ పాపం నా పాపం తన మీద చేసుకుని అన్నంత గోలబెట్టి ప్రార్థన చేస్తుంటే, లోకాసువార్త 22:44లో ఆయన ప్రార్థన చేస్తుంటే రక్తము చెమట బిందువుల వలె అయ్యిందంట. ఎట్ట చేసి సాధించాలి, ఓడిపోకూడదు. ఆ కసి, ఆ పట్టుదల, దమ్ము ఉండాలి కదా. ఎప్పటికప్పుడే రాజీ పడిపోవటం, మళ్ళీ దానికి దేవుని చిత్తం అని పేరు పెట్టడం. నువ్వు ఓడిపోవడం దేవుని చిత్తం ఎందుకు అవుతుంది? పాపానికి బానిసగా మిగిలిపోవడం దేవుని చిత్తం ఎందుకు అవుతుంది? అంటే రక్తము కారణంతగా పోరాడే సీరియస్నెస్ లేక ఇదంతా కూడా.
103వ కీర్తన 5వ వాక్యం చదవండి ఒకసారి. దేవుడు నాకు మేలు చేస్తున్నాడు అనేవారు ఉన్నారు మీలో ఎవరైనా? దేవుడు నాకు మేలు చేస్తున్నాడు అనే భావన ఉందా? ఉంటే ఏం చేయాలి మరి? ఆయన ఎందుకు మేలు చేస్తున్నాడంటే, పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వనము క్రొత్త దగ్గుచుండునట్లు ఆయన మేలు తన హృదయాన్ని. అంటే ఎందుకు మేలు చేస్తున్నాడంట? నువ్వు నూతనపరచబడాలని. అదే పాత బతుకు, అదే జీవన విధానం, అదే జీవితం, అదే పద్ధతి, అదే అలవాటు, అదే లైఫ్ స్టైల్, అదే బలహీనతలు. 20 సంవత్సరాల క్రితం ఏ బలహీనత నేటికి అదే ఉంది. గత 7 సంవత్సరాలకు ఇంటర్మీడియట్ రాత్రాడంట ఒకడు. సంవత్సరాల సబ్జెక్ట్ కాదు, అన్నీ అప్పుడే పాస్ ఇప్పుడు ఒకటే మిగిలింది. ఆ ఒక్కటే 7 సంవత్సరాలు తిరుగుతలేదు అడిగి. ఆ రెగ్యులర్ ఇయర్లోనే మొత్తం అయిపోయింది, ఒకటి ఉండిపోయింది. ఆ ఒకటి 7 సంవత్సరాలు తెముతలేదు అడిగి. సంవత్సరం 2 సార్లు రాసిన ఓన్ని చదువు మండిపోయిన ఇన్ని 7 సంవత్సరాలు ఎడితే 35 వస్తలేదురా నీకు. అది నిజంగా దాన్ని సీరియస్గా తీసుకుంటే అవదా? 90లో 99 రాకపోవచ్చు, కనీసం గట్టెక్కమా? దేవుడు ఏమంటున్నాడు? మీరు సరిగ్గా పోరాడతలేదరా అన్నాడు. అది ఆయన కోపం. ఆ స్ట్రగుల్లో, ఆ పోరాటంలో రక్తము చిందించినంతగా ప్రార్థన చేయాలంట. యేసు ప్రభు వారు దుఃఖపడుతుంటే, బాధపడుతుంటే చెమట బిందువుల నుంచి రక్తం పడిపోయిందంట. అంటే ఎంత హైపర్ టెన్షన్, ఎంత తీవ్రంగా తీసుకున్నాడు దాన్ని, ఎంత సీరియస్గా తీసుకున్నాడు దాన్ని. ఓడి పట్టకెళ్ళి కొట్టాలి గ్యారంటీగా. ఆ తీవ్రత ఉండాలి కదా. మళ్ళీ ఇందులో ఒక పాపిష్టి ప్రార్థన, ప్రభా నీ చిత్తం అయితే ప్రభా మరి పరిశుద్ధంగా జించు కృపదేశ ఎట్రా పనికి మళ్ళీ మరి చిత్తమైతే ఏంటి? చచ్చిపోయింది ఎందుకు ఆయన? మరి ప్రాణం పెట్టింది ఎందుకోసం? అది ఒక మాట మాడితే అర్థం పడ. దేవాని చిత్తమైతే అంటే చాలా సూపర్ ప్రార్థన పద్దాకా. ఇడికి ఇష్టం లేక నీ చిత్తమైతే అన్నాడు మళ్ళీ. పక్షిరాజు యవ్వనము క్రొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని. అంటే మనం చాలా సంతోషం, దేవుని కృపలో మంచి కారు కనుక, దేవుని కృపలో బిల్డింగ్, మనం తృప్తి పడుతున్నాగా. ఈ మేలులన్నీ ప్రభు చేసినాయిగా. నీ హృదయమునకు తృప్తి కలిగే మేలులు ఎన్నో చేస్తున్నాడు కదా. వీటన్నిటి వెనక ఆయనకున్న ఉద్దేశం, దీనివల్ల ఆయన వీడికి నూతనపరుచుకుంటాడు అని. దేవుడు మంచి భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇవన్నీ నువ్వు తృప్తి పడే మేలులే కదా. వీటి విషయంలో నీకు ఒక సంతృప్తి ఉందిగా నీ హృదయంలో. నీకు ఆ సంతృప్తిని కలుగజేసే మేలులు చేస్తున్నప్పుడు దేవుడు దాని నుండి ఆశపడుతుంది ఏంటంటే, వీడు నూతన పరుచుకునే బతికి చేస్తాడు. పాత బతుకు అలా ఉండడం, పక్షిరాజు వలె నూతన పరుచుకుంటాడు అని ఆశించి చేశాడంట మేలులు. మరి పక్షిరాజు ఎలా నూతనపరుచుకుంటుంది? తనకి వృద్ధాప్యం ప్రవేశిస్తున్న వయసు వచ్చాక అయితే చచ్చిపోవటమా లేదా కొత్త లైఫ్ మళ్ళీ సాధించడం అన్న పాయింట్లోకి వస్తే అదేం చేస్తుందట? ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళిపోయి తిండి తిప్పలన్నీ మానేసి అక్కడ ఎవ్వరూ లేని ఎక్కడికో పోయి తన పదునైన ముక్కుతో తన పండిపోయిన వృద్ధాప్యపు ఈకలన్నీ పీకేసుకుంటుందంట. మరి చికెన్ షాపులో డ్రెస్సింగ్ చేసినట్టు చేసి అదే సొంతం. తోకల్ని ఈకల్ని పట్టుకొని పీకుతుంటే కొన్నిసార్లు కొంచెం ఫ్లెష్ వచ్చేయటం, కండ ఊడిపోవటం, రక్తం వచ్చేయటం జరుగుద్దంట. ఈ మొత్తం అన్నీ పీకేసిన తర్వాత అప్పుడేం చేస్తుందట?
ఈ పదునైన ముక్కుని బండకేసి కొట్టి 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 ఇరిగిపోయేలా చేసుకుంటుంది. మొత్తం ఖాళీ. ఒంటి మీద ఏకలు లేవు, ఎగరటానికి రెక్కలు లేవు, తోక లేదు, తినడానికి ముక్కు లేదు. అట్లా చేసుకుంటుంది. చేసుకొని అట్టబడి ఉంటుంది. ఇక ఎక్కడో హైట్లోకి వెళ్ళిపోయి మిగతా పక్షులు రాకుండా ఏదైనా దీనిలాంటి పక్షులు వస్తాయని అది వచ్చి దాని నోటికి ఏదైనా కొంచెం చావకుండా బతికి కొంచెం మేత పెడితే అట్లా సర్వైవ్ అవుతుంటుందంట. వీక్స్ టుగెదర్ అట్లా ఉంటుంది. అది వీక్స్ టుగెదర్. మెల్లిగా మళ్ళీ రెక్కలు వస్తాయి, మెల్లిగా మళ్ళీ ముక్కు కొంచెం పెరుగుతుంటుంది, తోక పెరుగుతుంటుంది. ఈసారి అట్లీస్ట్ ఇంకో 15 to 20 years ఎగురుద్దంట అది ఆయుష్ మళ్ళీ. అంటే క్రొత్తది అవ్వటం కోసం ఏం చేసుకుంటుంది? తను గాయపరుచుకుంటుంది. పాతవైపోయి ఉడికిపోతున్న వాటిని పీకేసుకుంటుంది. మరి నూతన పరచబడ్డ నీకెలా? మరి నీలో పాతకెళ్ళిపోతున్న స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని పెరికి వేసుకోవాలి. ఆ క్రమంలో కొంచెం గాయమైతే రక్తం చిందేలు చేస్తే కూడా రెడీగా ఉండాలి. అసలు ఆ సీరియస్నెస్ ఉంటే అంతా అవుతుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్, లైట్ తీసుకో. ఇక్కడికి లైట్ తీసుకుంటూ ఉండదు, చీకటి తీసుకుంటామే. పనిమల్ పదం వాడతాడు పద్దాక. మమ్మీ డాడీ నాకు అట్లా అంటారు, లైట్ తీసుకో ఏం కాదు, లైట్ తీసుకో ఆడు మనకి హెవీ అయిపోతాడు, మొయ్యలేము. కానీ కొంపకు భారం, దరిద్రం సమాజానికి ఆడే. యేసుప్రభు లైట్ తీసుకున్నాడా? శరీర దారికున్న దినములన్నింటిలో ప్రతి రాత్రి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. శరీరంపై ఆధిపత్యం కావాలి. 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం చేశాడు. వాడుక చొప్పున దేవాలయానికి వెళ్ళి వాడుక చొప్పున ప్రార్థన చేశాడు. ఎక్కడ సాధన మిస్ అవ్వలేదే. నిజంగా సీరియస్నెస్ ఉంటే ఏం చెప్తాడు? మత్తయి సువార్త 5లో కొండ మీద ప్రసంగంలో, నీ అవయవం ఏదైనా ఇబ్బంది పెడితే తీసే. ఇప్పుడు కన్ను పీకేసుకుంటే, ఆ కాలు నరికేసుకుంటే రక్తం చిందించడం కాదా? నీ పరిశుద్ధతను పాడు చేసే కాడికి, ఇబ్బంది పెట్టే కాడికి నీ పోతే అవయవమైన పోవాలి తప్ప పరిశుద్ధత పోకూడదని చెప్పాడు. నేను గతంలో చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు కన్ను పీకేసుకోవటం అంటే ఒకవేళ పాపాన్ని అదుపు చేయలేకపోతే, కంట్రోల్ చేసుకోలేకపోతే, దాడి తప్పిపోతూ ఉంటే, సర్వనాశనం అయిపోతాను ఉంటే, స్మార్ట్ ఫోన్ తీసేసి ఒక డబ్బా ఫోన్ కొనుక్కో, మళ్ళీ తప్పులేదు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అవసరం. మొత్తం వ్యవహారం దానిపై ఆధారపడి ఉంది. కానీ ఒకవేళ నీ పరిశుద్ధ జీవితానికి అదే శాపంగా వస్తే తీసిపడేయి. అరే కన్నే బీకేసుకోవాలి, కాళ్ళు నరికేసుకోవాలి అవసరమైతే పరిశుద్ధత కోసం అంటే ఫోన్ అవతల పడ్డకి అంత ఇబ్బంది పడుతున్నాం ఏంటి? దానికి మళ్ళీ కేబుల్ కలెక్షన్ తీయడానికి అంత చచ్చిపోతున్నాం ఎందుకు? ఆ డిష్ తీసి అవతల పడి. మరి కాలు నరుక్కోవటం కానీ ఇది బెటర్ కదా, కనెక్షన్ కట్ చేస్తాం. అవసరమైతే కాలే బీకేసుకోవాలి, కన్నే బీకేసుకోవాలి, కానీ పరిశుద్ధను మాత్రం కోల్పోతుందని చెప్తుంటే ఈ పనికి మళ్ళీ కనెక్షన్ ఒకటి. ఒక ఫ్రెండ్ని కట్ చేయలేకపోతున్నాం, వాడి వల్ల తెప్పోతుంది నీకు. కట్ చేసి పడాయి. అరే సారీ రివాల్ నుంచి నా దగ్గర రాబోక, నేను కూడా రాను, వదిలేయి, మనకు సెట్ కాదని చెప్ప దమ్ము సరిపోవట్లేదు నీకు. వంద మాటలు ఏమి లేవు, ఒకటే ఈ పూట పరిశుద్ధతను, దైవభక్తి సాధనను సీరియస్గా తీసుకోవట్లేదు. నిజంగా వాగ్దాన దేశం కావాలంటే నైల్ నది చేపలను మర్చిపోవాలా, ఐగుప్తు ఆశలు విడిచిపెట్టాలా, గోషెన్ రాష్ట్రాన్ని వదిలేయాలా, ఉన్న పలంగా తట్టబడి చదువుకొని బయలుదేరి బయటకు వచ్చేయాలి. ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్, యు హావ్ టు డూ దట్. ఆమె చెప్పకనే పొలం ప్రభావాన్ని దాస్తున్నారు మాట నీకు స్తోత్రం రేసినామని రామతండ్రి అయిపోతామే.
ఇప్పుడు ప్రార్థన చేయండి. ఏమని చేయాలా? ఏ ఏ విషయాల్ని కొంచెం చూసి చూన్నట్టుగా వదిలేసావో వాటి సంగతి పడతాను ప్రభు. ఈ వారం కూర్చుంటాను నీ సన్నిధిలో, నీ వాక్య బలముతో నీ ఆత్మ సహాయంతో మోకాళ్ళు వేస్తాను, దాన్ని ఎట్టకొట్ట జయించి రేపు ఆదివారం గుడికి వస్తానని తీర్మానంలోకి రా. అది సీరియస్నెస్ అంటే. కొన్ని పేర్లు సెల్ ఫోన్లో డిలీట్ చేయడానికి నీకు సీరియస్ తీసుకో. కొంతమందితో ఫ్రెండ్షిప్ కట్ చేయడానికి సీరియస్గా తీసుకో. కేబుల్, ఇంటర్నెట్ సేవలు ఒకవేళ నీ పరిశుద్ధతకి ఆటంకమైతే కట్ చేసి పడేటకి ఏమి ఇబ్బంది పడద్దు. ప్రభు అనేది ఒకటే. మనుషులు బలహీనులు అని వాళ్ళ హృదయంలో తప్పిపోతాను దేవుడికి తెలుసు. కానీ నేను కోరుకుంటుంది ఏంటంటే రక్తము కారునంతగా ఎదిరించండి. మీరు ఎదిరిస్తుంటే, మీరు తిప్పలు పడుతుంటే, మీరు పోరాడుతుంటే నాకు సాయం చేయాలనిపిస్తుంది. మీరు కాంప్రమైజ్ అయిపోయి దారితో లాలిచిపడి కూర్చొని నేనేం ఫైట్ చేయను వచ్చి. నేను కొడతానని, నేను చంపేస్తాడని ఏడుచుకుంటే ఫోన్ చేశాడు ఒకడు. అమ్మో మా తమ్ముడిని చంపేస్తాడని చెప్పి మనం కత్తులు కట్టాలు తీసుకెళ్ళాం. వెళ్ళేపాటు ఇద్దరు కలిసి కూర్చొని నవ్వుకుంటూ బిర్యానీ తింటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎవడు ఫోన్ చేశాడో ఆడికి రెండు సరిచి ఇపులో రావాలి. ఇక అవసరం ఏం చేస్తాం మనం? ఈడే కదా తేడా. ప్రభా పాపలు చేయించలేకపోతాను, బలిగిన అయిపోతాను, క్షమించు ప్రభా అని అని ఏడితే ఓహో నిజమే కదా అనుకుంది. యేసు ప్రభు నీకు సపోర్ట్గా వచ్చేప్పటి నువ్వు కూర్చొని పాపంతో ఎంజాయ్ చేస్తున్నావు. ప్రభా భక్తిని సాంద్ర కృప దయచేయి, పరిశుద్ధ జీవితం అయిపోయింది కొట్టం. ఈ ఏడుపు గొడవ ఇంటికి వెళ్ళంగానే ఏ సినిమా పెట్టుకుని చూసుకుంటూ అన్నది అంటే నిన్నేం చేయాలి అసలు? నువ్వు చేసింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి అక్కడ? అలాంటప్పుడు నువ్వేమనాలి? ఇది అంతా మనకు సెట్ అవ్వదు ప్రభా, ఐఎమ్ సారీ, నా జీవితం నువ్వు చూసుకుంటే నన్ను వదిలేసాయి, నా కోసం ఇంక ఇప్పటికీ చాలా ప్రయాసపడ్డావు, తెగొట్టుకుని పోవాలి. అలా కాదు. ప్రభా నా చేయి పట్టుకున్నాడు, నన్ను విడిచిపెట్టుకున్నా, ఆయన అంతవరకు కాపాడు, హల్లెలూయా. ఓ వాళ్ళకి పోసేసావు కదరా భక్తి. ఇక్కడ దారిలోనే చెడిపోయావు, కొంపకెళ్ళదా అక్కడ తెచ్చావు. మీరు నిజంగా సీరియస్ అయితే నీ భక్తికి తిండి శత్రుగా మారిందా, తిండి కంట్రోల్ చేయి, నిద్ర కంట్రోల్ చేయి, పనికి మళ్ళీ కాంటాక్ట్స్ డిలీట్ చేయి, అనవసరం కనెక్షన్లు కట్ చేసి పడాయి, మోకాలు వేసి దాన్ని జయించే వరకు. రక్తము కారునంతగా ప్రయాసపడాలి. ఆ టెన్షన్, ఆ దుఃఖం, ఆ బాధ, ఆ తీవ్రత ఉంటేనే రక్తం చిందించేంత పరిస్థితి వస్తుంది. అందుకని ఒక్క ముక్కలో చెప్తాను, సీరియస్ తీసుకోండి, లైట్ తీసుకోకండి. దేవుడు మనం దీవించును గాక.